నమస్కారం, నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈవినింగ్ టైమ్స్లో మనం పిల్లలు స్నాక్స్ తినడం కోసం మనం చాలా వెరైటీ స్నాక్స్ ట్రై చేస్తూ ఉంటాం. అలాంటి ఒక స్నాక్ రెసిపీ నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఇది అలసంద వడ. అలసందలు మనకి చాలా బలాన్ని ఇస్తాయి. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇది బాగా హ్యాపీగా తినచ్చు. సో రండి, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంటే 250 ml కప్లో అలసందల్ని తీసుకున్నాను. వీటిని సుమారుగా 6 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత చూస్తే ఇవి నీళ్లలో ఊరి సైజులో డబుల్ అయ్యి చక్కగా ఉన్నాయి. ఇలా నానబెట్టిన అలసందల్ని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇందులో అసలు నీళ్లు పోయకుండా వీటిని బరక్కా అయ్యేట్టు రుబ్బుకోవాలి. దీనిలో నేను వేరే పిండి ఏమీ కలపట్లేదు. సో నీళ్లు పోయకుండా రుబ్బితేనే వడలు బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, పిండి మిశ్రమం ఇలా గట్టిగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన కొన్ని కరివేపాకులు, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసుకోవాలి. నెక్స్ట్ నేను చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేస్తున్నాను. ఇందులో సగమే వేసుకోవాలి. లాస్ట్లో తరిగిన ఫ్రెష్ కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. ఇవన్నీ ఒక్కసారి కలిపిన తర్వాత రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. వడలు వేయడానికి పిండి తయారైనట్టే. ఒక బాండీలో నూనె పోసి కాస్త మరిగించాలి. పిండి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా ఒత్తుకోవాలి. నూనెలో ఈ ప్యాటీస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసి వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే ఇవి లోపల వరకు కూడా బాగా కుక్ అవుతాయి. వీటిని 2 వైపుల గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు ఇలా తిప్పుతూ వేయించాలి. ఆ తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, అలసంద వడలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ అలసందల వడల్ని మీరు సాయంకాలం టీ కాఫీతో సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు టొమాటో కెచప్ కానీ ఏదైనా మంచి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ముందు రోజే ప్లాన్ చేసుకొని మీరు రాత్రి నానబెడితే నెక్స్ట్ డే మీరు ఈ వడలు చేసుకొని బాగా వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.